హాయ్ అండి అందరికీ. పచ్చడి చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదేమో చెక్క బెండ్ అండి, ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇదేమో బ్రహ్మకమలం. ఇక్కడ కూడా ఒక పీస్ ఉంటే 2 పీసులు చేసి పెట్టాను. ఇదేమో గ్రీన్ వంకాయ అండి, ఇంకా కాపు అయిపోయినట్టు అనిపిస్తుంది, ఎల్లో షేడ్గా వచ్చేసింది. దీంట్లోనే ఇంకో మొక్క పెట్టానండి, ఇది బ్లాక్. చూసారా ఇంకా పెద్దగా అవుతుంది, అందుకే హార్వెస్ట్ చేయలేదు. చూడండి అంత బాగా వచ్చేసారు. ఇదేమో సెంటు మల్లి అంటారు కదండి, అది చూడండి ఎంత మంచిగా పూత అంతా వచ్చేసింది. ప్రతి ఒక్క కొమ్మకి అసలు ఎంత మంచిగా పూత వచ్చేసింది. ఈ కొమ్మక కూడా ఇది చెన్నంగి చెట్టు అండి, ఇది వాము మొక్క. చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను, అసలు ఎంత గుబురుగా. దీంట్లోనే మన పుదీనా కూడా పెట్టానండి. ఇదేమో వెల్లుల్లి అండి, ఇది వెల్లుల్లి మొక్క పెట్టాను. ఇది గడ్డి అంతా పీకేయాలండి, ఇంకా క్లీన్ చేయాలి కొంచెం. ఇదేమో దీంట్లోనేమో ఆనియన్ అండి, ఇది ఒకటి అండి మల్లె చెట్టు. ప్లస్ ఇది ఎల్లో, దీన్ని గడ్డి గులాబీ అంటారు. దీంట్లో నార్మల్గా సీడ్స్ పడేసి వచ్చాయండి. దాంట్లోనే బ్లాక్ బ్రింజల్ కూడా ఉంది, చూడండి వస్తుంది. ప్లస్ ఇదేమో గ్రీన్ ఉంటాయండి, సీడ్స్ కోసం అని చెప్పేసి వదిలిపెట్టాను. దాంట్లోనే దానిమ్మ కూడా పూత తీసుకుందండి. ఇది కూడా ఒక ఎల్లో పసుపు మొక్కేనండి. ఇవన్నీ ఏమో ఆవాల విత్తనాలు వేసానండి. ఇది పోయినసారి ఇక్కడ ఒక వంకాయ చూపించాను కదండి, అది సీడ్స్ కోసం అని చెప్పేసి వదిలాను, బట్ అదంతా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉందండి, దీన్ని హార్వెస్ట్ చేసేస్తాను ఈరోజు. ప్లస్ దీంట్లోనే మనకి పర్పుల్ కలర్స్ లాంగ్ బీన్స్ ప్లస్ కాకరకాయ మొక్క కూడా ఉందండి. చూసారా ఇది ఒక ములగ చెట్టు అండి, దీంట్లోనే మనకి స్వీట్ లైమ్ కూడా ఉంది. చూడండి స్వీట్ లైమ్ కూడా పండింది. ప్లస్ దానికి సంబంధించిన చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి. ఇంకా ఇదంతా ఇంతకుముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసండి, ఇది గ్రేప్ చెట్టు. సో ఎంత బాగా వచ్చిందంటే చూడండి, గ్రేప్ ఫ్రెష్గా. ఇదేమో తమలపాకు లాగా ఉంది కదండి, బట్ కాకపోతే తమలపాకు కాదు, ఇది ఆకాశంలో పెరిగే ఆలు చెట్టు కొమ్మ అండి. ఇక్కడ నుండి పాకుంటూ వస్తుంది. చూడండి ఆవల్దిలాగా ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇలాగ ఎల్లో ఫ్లవర్స్ వస్తే ఏంటంటే మనకి బీస్ అవన్నీ రావడానికి కంఫర్ట్గా ఉంటుందండి. ఈరోజు గ్రీన్ మిర్చి కూడా మొత్తం అంతా హార్వెస్ట్ చేసేస్తానండి నేను. ఇక్కడ కూడా సీడ్స్కే వదిలిపెట్టాను. ఇంక ఇక్కడ ఉంది, ఇదేమో సపోటా అండి. ఇక్కడ ఒక మ్యాంగో చెట్టు ఉంది, కానీ దాన్ని మొత్తం ఈ మామిడి చెట్టు ఇవన్నీ గ్రేప్ చెట్టు ఇవన్నీ మొత్తం చిక్కుడు చెట్టు అంతా కవర్ చేసేస్తుంది. దీంట్లో నార్మల్గా పాడైపోయిన తర్బూజా వేసానండి. చూడండి ఇక్కడ ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది, ఐ థింక్. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఫ్లవరింగ్స్ వచ్చేస్తున్నాయి. అదిగోండి అక్కడ కూడా ఒక ఫ్లవరింగ్ వచ్చింది, దేవుడి దయ వల్ల. ఇక్కడ కూడా ఉంది చూడండి, మనకి ఫ్రూట్ రావాలని కోరుకుందాం. ఓకే, ఎందుకంటే వాటర్ అవే నార్మల్గా కంపోస్ట్లో వేసేసాను కాయ. చాలా బర్డ్స్ చాలా ఫ్లవర్వి వచ్చాయి చూడండి, మొత్తం చెట్టు మొత్తం. సో ఇక్కడ గ్రేపీ కూడా గుర్తులు వచ్చాయి చూడండి. లాస్ట్ చిన్న కొన్ని కూడా చూపించాను, ఇక్కడ ఒకటి ఆ పైన ఒకటి, ఈ పైన కూడా లోపల కూడా ఉంది చూడండి. ఓకేనా, ఇంకా ఈ మందార పువ్వు అయితే ఎప్పటికీ మీకు చూపిస్తూనే ఉంటానండి. అసలు చూసారా చెట్టు నిండా పూతేనండి, పువ్వులేనండి. ఇంకా మన బీరకాయ విత్తనాలు కూడా ప్రతి ఒక్కటి అసలు చాలా జర్నేట్ అయిందండి. ఇదిగోండి ఇక్కడ పింద కూడా వచ్చేస్తుంది, చూసారా. ఇదిగోండి ఇక్కడ కూడా పింద కూడా వచ్చేస్తుంది చూడండి. ప్రతి ఒక్క బీర చెట్టు జర్నేట్ అయింది. ఇక్కడ కూడా ఒక రెడ్ మిర్చి ఉంది, ఇది సోర అండి. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, ప్లస్ మామిడి చెట్టులోనే నేను సోరకాయ విత్తనాలు కూడా పెట్టేశాను. ఇక్కడ కూడా నార్మల్గా పెట్టాను, బట్ అన్నీ జర్నేట్ అయినాయండి. ఇది పుదీనా, ఇవన్నీ థ్రెడ్ పెట్టి కట్టేయాలండి. ఈ సోర కాకరకాయ, ఇదేమో లాంగ్ బీన్స్ అండి, ఇదేమో మన స్వీట్ పొటాటో ప్లాంట్, మీకు తెలిసిందే. ఇంకా ఇక్కడికి వచ్చేదా, ఇదిగోండి బెండ విత్తనాల కోసం వదిలేసిన ఒక కాయ కోసేసాను, ఇవి 2 కూడా కోసి విత్తనాలు సేవ్ చేయాలండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఎన్ని విత్తనాలు వచ్చేస్తున్నాయో. ఇలాగ ఇప్పుడు వానాకాలంలో బ్లాక్ బర్డ్స్ గ్రీను ప్లస్ ఇట్లాంటివన్నీ పడుతుంటాయండి, ఎక్కువగా కెమికల్స్. నేనైతే నీమ్ ఆయిల్ అవి ఏమీ స్ప్రే చేయనండి. ఇలాగ వాటర్ కొట్టేటప్పుడు చెట్టు మొత్తం ఇలా కడిగేస్తాను నేను చేయి పెట్టేసి, చూసారా. ఇది మా వేప చెట్టు అండి. ఎంత మంచిగా వస్తుందో, నాకు చాలా ఇష్టం అండి మా వేప చెట్టు అంటే, ఎందుకంటే ఇంత బుడ్డి తొట్టిలో పెట్టాను. ఇదేమో లాంగ్ గ్రీన్ మల్బరీ అండి. సో ఇక్కడే దొండకాయ కూడా ఉంది, ఇలాగ పాక్కుంటూ వచ్చేసి. ఓకే, చూడండి ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చేసి మనకి చాలా కాయలు వచ్చేస్తున్నాయి. ఇదంతా దొండ పింజలేనండి. నేనంటే వీడియోలో నేను వస్తానని చెప్పేసి చూడండి, ఒకే చోట అసలు ఎన్ని గుత్తులుగా దొండకాయలు కాసాయో. ఈరోజు హార్వెస్ట్ చేసేస్తానండి. ఓకే, ఇది చూసారా ఇంకొకటి సూర్య 3-4 డేస్ నుండి తెమ్మండి. ఇది మన పెద్ద రేగిపండు అంటారు, దీని పూత కూడా చూడండి. నేను లాంగ్ అండ్ క్లోజ్లో జూమ్ వేసి తీస్తున్నాను, అసలు ఎంత పెద్దగా వచ్చిందో చూడండి, చూసారా. ప్లస్ దాంట్లోనే మనకి
నల్లేరు అదంతా కలిసిపోయిందండి. ఇంకా ఈ చెర్రీ చూడండి, ఇప్పటికి ఇది 4వ పూతనో 5వ పూతనండి. వస్తూనే ఉంటాయి, ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి, బర్డ్స్ తినేస్తున్నాయి. ఇప్పుడు కూడా చూడండి ఎంత అసలుకి చెట్టు నిండా చెట్టు ఖాళీ లేదండి. ఎంత ఫుల్గా మనకి ఎంత పూత వచ్చేసిందో చూసారా. ఇవన్నీ కొన్ని రాలిపోయి కొన్ని కాయలు వచ్చి సో బర్డ్స్ అన్నీ లాగేస్తున్నాయండి. ఇంకో వేప చెట్టు ఇక్కడ ఉంది. ఇది జస్ట్ మనకి ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లోనే పెట్టానండి నేను. ఓకే, ఇది మన రెడ్ బచ్చలి. ఇక్కడే చింత చెట్టు కూడా ఉందండి. ఇంతకుముందు వీడియోలో దీని గురించి కూడా చెప్పాను నేను మీకు. ఓకే చూడండి, ఇది ఒక బీర చెట్టు అండి. అసలు ఎన్ని ఫ్లవరింగ్ వచ్చేసిందో చూడండి. ఇదేమో బ్లాక్ మిర్చి చూసారా, చెట్టు నిండా కాయింది. మొన్న లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాను, అయినా మళ్ళీ పూత వచ్చేస్తుంది. దీనికి కూడా కొంచెం ఇదైపోతుందండి. ఇందాక పైపు వాటర్ పెట్టడం చూడలేదు, లేకపోతే దీన్ని కూడా మొత్తం కడిగేసేదాన్ని. నేను ఎక్కువగా ఏం వాడనండి ప్లాంట్స్కి, జస్ట్ వాటరు, మన ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు అంతేనండి. నేను చూడలేదు, చూస్తుంటే ఇది మొత్తం కూడా కడిగేసేదాన్ని. ఇప్పుడు చూసాను కదా, ఇప్పుడు మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఒకసారి వాటర్ కొట్టేస్తే, ఎందుకంటే దీనిది మొత్తం మళ్ళీ మనకి బీరపాదుకు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ పిక్స్ మొత్తం అదిగోండి. ఇది ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువ ఉందనుకోండి ఆకుకి, మొత్తం ఆకు కట్ చేసేస్తాను. చాలానే ఉందండి, నేను చూసుకోలేదు ఇందాక. ఓకే, మొత్తం ఆకు మొత్తం తీసేస్తాను. చిన్న చిన్న వాటికి మొత్తం పైప్ వేసి కడిగేస్తానండి. ఇంకా దీంట్లోనే మన అంజీర చెట్టు కూడా ఉందండి. ఇవన్నీ బంతి చెట్లు అండి, చూసారుగా. ఇదేమో బ్లాక్ పసుపు చూసారా. ఇంకా ఇదేమో మన మహారాణి, మీ అందరికీ తెలిసిందే, మల్బరీ. ఓకే, ఇంకా ఇక్కడ ఒక రెడ్ బచ్చలి ఉంది. ఇక్కడ మిర్చి చూడండి, అసలు ఈరోజు అంతా మిర్చి అంతా హార్వెస్ట్ చేస్తా. ఇక్కడ ఒక పప్పాయ అండి. ఇదేమో స్టార్ ఫ్రూట్. లాస్ట్ టైం మీరు పూత ఉన్నప్పుడే చూసారు, బట్ ఇప్పుడు ప్రతి ఒక్క పూత మనకి కాయగా మారింది చూసారా. పూత ఉంటే చెట్టు నిండుగా ఉంటుందండి. ఇది దళపత్రి చెట్టు అంటారండి. ఇక్కడ కూడా మొత్తం సోరకాయ, బీరకాయ మొత్తం మనకి ప్రతి ఒక్క విత్తనం జర్మినేట్ అయిందండి. ఇది రెక్క మందారం అండి. ఇక్కడ ఒక నిమ్మ చెట్టు కూడా ఉంది. ఇది జాస్మిన్ ఫ్లవర్ అండి, మీకు తెలిసిందే. చూడండి, ఇక్కడ ఒక లెమన్ చెట్టు ఉంది, ఇక్కడ ఒక గ్రీను. ఈ 3 ఏంటంటే ఇలాగా ముద్ద మల్లెనేనండి. ఇక్కడ ఇదేమో ఇది రెక్కనండి, పెద్దది, బాగుండిద్ది అసలు. ఇదేమో మన పుల్ల నిమ్మ అండి, పిందెల మీద వచ్చేసింది చెట్టు. ఇంకా ఇది మన నల్లేరేనండి. మొత్తం మన 2-3 సార్లు కట్ చేశాను, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇక్కడేమో గ్రీన్ మిర్చి సీడ్స్ వేసాను. ఇది కూడా సేమ్ అక్కడ మనం చూపించినట్టుగా ముద్ద మందారమేనండి. ఇది రాధాకృష్ణ చెట్టు అండి, ఎంత చిన్నగా ఉందో చూడండి. ఇది సీతాఫలం. ఇంకా ఇదేమో మన స్వీట్ పొటాటో. ఇదేమో మన ముద్ద గన్నేరు చెట్టు అండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదేమో రెక్కదండి. ఇంకా ఇది గోరెంటాకు చెట్టు చూడండి మా గార్డెన్. ఇదేమో లెమన్ అండి, ఇదిగోండి లెమన్స్ కూడా వచ్చాయి. ఇక్కడ కూడా ఒక గ్రీన్ మిర్చి ఉంది చూడండి ఎంత బాగుందో. చూసారు, ఇక్కడ ఒక మన రెడ్ బచ్చలి చెట్టు అండి. ఇక్కడే మనకి రెడ్ బచ్చలి ప్లస్ గ్రీన్ బచ్చలి 2 కలిసుకొని ఉన్నాయండి, ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను. సో ఇదేమో అల్లం చెట్టు అండి. మా చిన్న గార్డెన్ అండి. చిన్న గార్డెన్ని చూసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసేసి లైక్స్ ఇస్తారనేసి ఆశిస్తున్నాను. ఇంకా డ్రాగన్ చెట్టు కూడా లాస్ట్ టైం చాలా కోసామండి, మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రూటింగ్ వచ్చేసిందండి మొగ్గ చూసారుగా. చూసారా, ఇదేనండి నా చిన్న గార్డెన్. మీకు ప్రతిసారి చూపిద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నానండి. మా క్యాప్సికమ్ కూడా చూడండి, ఇక్కడ కూడా మొగ్గలు వచ్చాయి. ఇక్కడ కూడా ఉంది. కొంచెం వాన పడ్డం మూలంగా చాలా మనకి గడ్డి వచ్చేసిందండి. కొంచెం ఇంకా ఈరోజు వాటర్ పోసాను, రేపు ఎల్లుండి అయితే ఎల్లుండి మొత్తం అంతా క్లీన్ చేస్తానండి. అసలు పైన ఉంటే చూడండి అన్ని ప్లాంట్స్ అన్ని మనని పలకరించినట్టుగా హాయ్, మా ప్లాంట్స్ అన్ని మీకు కూడా హాయ్ హలో అని చెప్తున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.